పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నా తోటి దైవజనులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము బాప్తిసం పొందుట దేవుని యొక్క సంకల్పమా. మన సబ్జెక్ట్ అండి, బాప్తిసం పొందుట దేవుని యొక్క సంకల్పమా. ప్రియులారా, మీకు ఒక డౌట్ రావచ్చు. బాప్తిసం పొందుట అనేది తెలిసినంతవరకు అది క్రీస్తు యొక్క ఆజ్ఞగా, దేవుడి యొక్క ఆజ్ఞగా తెలుసు. కానీ దేవుని సంకల్పం ఏంటిది? బాప్తిసం పొందటం కూడా దేవుని సంకల్పమా అని మీకు ఒక ఆలోచన రావచ్చు, డౌట్ రావచ్చు మామూలుగా. ప్రియులారా, ఈ డౌటు నివృత్తి కావడం కొరకే బాప్తిసం పొందుట దేవుని యొక్క సంకల్పమా అనేటువంటి టైటిల్తో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా మీరు విని వాస్తవాలు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా మన అంశానికి లేక టాపిక్ సంబంధించినటువంటి ఆ సందర్భంలోకి మనం వెళ్దాం. ఓకే, ఆ విషయం మనకు అర్థం కావాలంటే లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. దానికంటే ముందు 29వ వచనం కానీ నేను చదువుతున్నాను, బాగుంటుంది. ప్రజలందరూ ప్లస్ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. ఓకేనండి, ఈ లేఖనంలో ఉన్నటువంటి భావం ఏంటిది అని ఆలోచన. ప్రజలందరూ ప్లస్ సుంకరులు. ప్రజలెవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సుంకరులు యోహాను బోధ విని, బోధ యోహాన్ది కాదు, ఆ సొంత బోధ కాదండి, ఆయన బోధించింది తండ్రి అనే దేవుడు బోధే. ఆ బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై. అతడు ఏ బాప్తిసం ఇచ్చిండు? మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చాడు. అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు పబ్లిక్గా. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను, 2 క్యాటర్స్ అండి, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక, అందరూ పొందుతున్నా కూడా అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. మన ప్రశ్నకి సమాధానం దొరికిందండి. మన డౌట్ ఇక్కడ నివృత్తి అయిందని చెప్పేసి ప్రియులారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అనేక మంది వచ్చేసి యోహాను గారు ద్వారా బాప్తిజం పొందుతున్నారు. దేవుడు న్యాయవంతుడు, గొప్పవంతుడు అని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ పరిసయ్యులు, ఇశ్రాయేలీయుల యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఉపదేశకులు ప్రియులారా అతని చేత బాప్తిసం పొందక మరి ఏం చేసినట్టే తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించేది. అంటే బాప్తిసం పొందుట దేవుని యొక్క సంకల్పమా? ఎస్. భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలన్నది మానవుల పట్ల దేవుడికి ఉన్నటువంటి సంకల్పం అండి. ఇది అనాది కాల సంకల్పం. సంకల్పం అంటే ప్రణాళిక. కాబట్టి వీరు బాప్తిసం పొందకపోవటాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పమును నిరాకరించారు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాప్తిసం పొందుట మానవులు దేవుని యొక్క సంకల్పము. ఎందుకు బాప్తిసం పొందాలి? నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడని చెప్పేసి ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఎక్కడ చెప్పారండి? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దేవుని యొక్క సంకల్పముగా ఉన్నది. ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకొని రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి వ్యక్తి తన రక్షణని కొనసాగించుకుంటూ తన ప్రయాణంలో పరలోకం చేరాలన్నది మానవుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక. ప్రియులను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుని ప్రణాళిక మానవుల పట్ల అలాగ ఉంటే పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు యోహాను చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిండ్రు. దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారంటే వారి పట్ల అది నెరవేర్చబడలేదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పమును భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు బాప్టిజం తీసుకోవాలి? దేవుని యొక్క సంకల్పం అది. సంకల్పం ఓకే. ఎందుకు బాప్టిజం తీసుకోవాలి? బాప్టిజం తీసుకున్నటువంటి వాడు రక్షింపబడును. అంటే ఆ మనిషికి రక్షణ లేదా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలండి. ఈ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానం మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మానవులు ఈ లోకంలో బ్రతుకుతున్నారు కదా, మనందరికీ తెలిసినటువంటి సంగతి. లోకము సాతాను యొక్క అధికారంలో ఉన్నది. సాతాను యొక్క రాజ్యము అనుకోవాలి ఈ లోకము. లోకంలో మంచి లేదండి. అంత చెడే, అంత పాపమే. అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యం అది. లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమైన వారులారా ప్రయాణం చేసుకుంటూ ఆ వ్యక్తి జీవిస్తున్నాడంటే ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. ఆ వ్యక్తి ప్రయాణం చేసుకుంటూ పరలోకం రావాలంటే మరి లోకములో జీవించినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాం కదా మనము. ప్రతి ఒక్కరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపులే. ఎందుకంటే సాతాను యొక్క కబంధాస్త్రంలో ఉంటున్నటువంటి రాజ్యం అది. పరిశుద్ధులుగా ఉండడానికి ఛాన్స్ లేదు. ఆ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు లోకము నుంచి బయటకు వచ్చి ప్రయాణం చేసి పరలోకం రావాలంటే లోకంలో చేసినటువంటి పాపములు అవన్నీ కూడా కడిగి వేసుకోవాలి. ఆ పాపములు నువ్వు కడిగి వేసుకోకుండా, నువ్వు శుద్ధుడువు కాకుండా, అనగా పరిశుద్ధుడువు కాకుండా నువ్వు ప్రయాణం చేసి నీ ప్రయాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత పరలోకము ఎలాగ వస్తావు? పరలోక రాజ్యం రావాలంటే పరిశుద్ధులకే ఛాన్స్, అక్కడ పాపులకు ఛాన్స్ లేదు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకంలో చేసినటువంటి పాపములు, ఆజ్ఞను అతిక్రమించి జరిగించిన ప్రతి పాపములను ఖచ్చితంగా శుద్ధి చేసుకోవలసినదే. పరలోకము వెళ్ళవలసిన ప్రతి ఒక్క వ్యక్తి లోకము నుంచి వెళ్ళటానికి ముందు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు లోకము నుంచి బయటకు వచ్చి ప్రియులారా పాపములను శుద్ధి చేసుకోవాలి. సువార్త వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. లోకం నుంచి బయటపడి బాప్తిసం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అలాగ నువ్వు రక్షింపబడాలని, బాప్టిజం ద్వారా నువ్వు రక్షింపబడాలన్నది నీ పట్ల, నా పట్ల, ప్రపంచం పట్ల దేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక. బాప్టిజం పొందుట
ఇలాగ ప్రతి ఒక్కరూ ప్రియులారా బాప్టిజం పొంది పాపంలోనికి అడుగు వేసుకొని ఆ యొక్క రక్షణను కొనసాగించుకొని పరలోక మార్గము చేరాలన్న ఉద్దేశంతో భూమి మీద మరి మానవ జాతిని పుట్టించటం జరిగింది. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఇది. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధులు కాకుండా పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మానవుల పట్ల దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఏం చేశారటండి? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారండి? పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. దేవుని సంకల్పమును నిరాకరించారు. ఎవరండి? పరిసయ్యులు. పాత నిబంధన గ్రంథం మీద పట్టున్నటువంటి పరిసయ్యులు. అలాగే ధర్మశాస్త్రోపదేశకులు. పాత నిబంధన గ్రంథం మీద పట్టుంది వీరికి. కానీ దేవుడి సంకల్పమును నిరాకరించారు. అంటే దేనిని బట్టి? బాప్టిజం తీసుకోవడాన్ని బట్టి. బాప్తిసము ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు చెప్తున్నానండి. బాప్టిజానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు అనేక రకాలుగా మనం విన్నాం. అసలు బాప్తిసం అంటే ఏంటిది? గ్రీకులో దీన్ని ఎలాగ పిలిచారు? ఇంగ్లీష్లో ఎలాగ పిలిచారు? బాప్తిసం యొక్క అర్థం ఏంటిది? ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పటం లేదు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి ఎలిమెంటరీ థింగ్సే. మరొక కోణంలో దేవుని యొక్క జ్ఞానం అందించాలన్న ఉద్దేశంతో ప్రియులారా వాటిని టచ్ చేయకుండా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి పరలోకం చేరాలంటే, లోకం నుంచి బయటపడేటప్పుడు ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. తీసుకోకపోతే దేవుని యొక్క సంకల్పమును ప్రియులారా నిరాకరించినటువంటి వారు అవుతారు. ఇక దేవుని సంకల్పాలను నిరాకరిస్తే నీకు పరలోకం ఎలాగ దక్కింది? ఖచ్చితంగా చనిపోయిన తర్వాత నీకు పాతాళ లోకమే గతి. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. కాబట్టి బాప్తిసానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కొన్ని విషయాలు అంటే బాప్టిజానికి సంబంధించినవి. ఇది దేవుడి సంకల్పము అని గ్రహించినటువంటి వారు కాలమును బట్టి, పరిస్థితులను బట్టి ఎలాగ బాప్టిజం తీసుకొని వారు ఎలాగ రక్షింపబడ్డారో మొన్న విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. అనేకమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలన్నటువంటి కోరిక నాకుంది. కానీ సమయం లేకపోవటాన్ని బట్టి కొన్ని లేఖనాలు, మనుషులు బాప్టిజం తీసుకున్నటువంటి ఆ సందర్భాలు, ఆ కొన్ని లేఖనాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. అయితే ప్రతి లేఖనము చదివి డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఓవరాల్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరంతా జ్ఞానవంతులే, వీటన్నిటి మీద గ్రిప్ ఉన్నటువంటి వారే. కాబట్టి మళ్ళీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా సమయము వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కనుక లైట్గా ఓవరాల్గా నేను టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. జాగ్రత్తగా మీరు విని గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. జ్ఞానవంతుడికి లేకపోతే జ్ఞానవంతులకి జస్ట్ హింట్ ఇస్తే చాలండి, మిగతాది వారు ఫీల్ చేసుకుంటారు. అలాగే నేను ముందుకెళ్తున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. బాప్తిసానికి చాలా ప్రాధాన్యత ఉంది. తీసుకోకపోతే మాకు పరలోకం దక్కదని గ్రహించినటువంటి వారు గ్రంథంలో ఆయా సందర్భాలు ఎలాగ బాప్టిజం తీసుకున్నారో ప్రియులారా మనము చూసుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5లో మనం చూసుకోగలిగితే మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిసం ఇస్తున్నటువంటి సమయంలో మత్తయి సువార్త 3:5లో యెరూషలేము వారును యూదయ వారును ఆయన దగ్గరికి వచ్చేసి బాప్టిజం తీసుకున్నారు యోహాను గారి యొక్క కాలంలో.
యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇస్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజం ఇయట్లేదు, కానీ మారు మనసు నిమిత్తమై బ్యాప్టిజం ఇస్తున్నాడు. ఆ విషయంలో బాప్టిజం ఇస్తుంటే ప్రియులారా, యెరూషలేము వారును యూదయ వారును, ఎవరు వీరు అంటే ఇశ్రాయేలీలే, అనేక మంది ప్రియులారా వచ్చి మరి బాప్టిజం పొందినట్టుగా గ్రంథంలో మనము చూడగలము. మేము బాప్టిజం పొందకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినటువంటి వారు మీరు అవుతాము, అది మాకు కీడే తప్ప మేలు జరగదని చెప్పేసి గ్రహించి బాప్టిజం పొందటానికి క్యూ కట్టారు ప్రియులారా మొదటి శతాబ్దంలో. అదే వేలో బాప్టిజం యొక్క గొప్పతనం ఏందో తెలిసినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తుల వారు కూడా వచ్చి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16లో యోహాను గారి ద్వారా బాప్టిజం పొందినట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు బాప్టిజం ఎందుకు పొందాడు, ఆయనకేం అవసరం ఉన్నది, ఆయన పాప్య, ఈ క్వశ్చన్స్ దయచేసి రానే కాకండి. నీతి యావత్తు ఇలాగ జరగాలి, ఎగ్జాంపుల్గా నేను ఉండాలి, మాదిరికరంగా ఉండాలా, నాకు బాప్టిజం ఏమని అన్నాడు. ఇది దేవుని సంకల్పం అని ప్రతి ఒక్కరు గ్రహించడం కొరకు ఆయన తీసుకున్నాడు తప్ప ఆయన ఏదో పాపం చేసిండని మారు మనసు పొందాలని తీసుకోలేదండి. దీన్ని గ్రహించాలని జ్ఞానులకి మరి విఘ్నులకి తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, బాప్టిజం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో ఎలాగ గ్రహించి బాప్టిజం తీసుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. అలాగే మనందరికీ తెలుసు, మొదటి శతాబ్దంలో ప్రియులారా మరి సంఘము ప్రారంభించబడ్డది. పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినాన క్రీస్తు యొక్క సంఘము క్రీస్తు ద్వారా కట్టబడ్డది. నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పిన దాని ప్రకారంగా ప్రియులారా యేసుక్రీస్తు వారు సంఘమును కట్టడం జరిగింది. ఆ రోజు ఇంచుమించు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారండి అని మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41, 42 మనం అక్కడ చదివితే ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు బాప్టిజం? బాప్టిజం తీసుకోకపోతే పరలోకం వెళ్ళడానికి కుదరదా? కుదరదు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇది దేవుని సంకల్పం అని గ్రహించారు ప్రియులర వారు. ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘంగా కట్టబడ్డట్టుగా మనకి గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. ఓకేనండి. బాప్తిసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దయచేసి మీరందరూ గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 47 కూడా చదవగలిగితే, రక్షణ పొందుచున్నవారు రక్షణ పొందుచూ ఉన్నారు 3000 మంది తర్వాత. ఒక మనిషి ఎలాగ రక్షింపబడతారు? బాప్టిజాన్ని బట్టే కదండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఇక్కడ రక్షణ పొందుచున్నవారు అని రాయబడ్డది. అంటే బాప్టిజం తీసుకుంటున్నారు, అంటే కంటిన్యూషన్ ప్రాసెస్లో అది ఉన్నది. 3000 మందితో ఆగలేదు, కంటిన్యూగా ప్రియులారా రక్షింపబడుతూ ఉంటున్నారు. దట్ మీన్ వారు బాప్టిజం తీసుకుంటున్నారు. బాప్తిసమునకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్నదో గ్రంథములో మీరు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఆలోచిస్తే చాలా విషయాలను ఉన్నాయండి. అవసరమైనటువంటి లేఖనాన్ని మీకు అందిస్తున్నాను, మీరు అది గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4లో పురుషుల సంఖ్య 5000 మంది అయిందట ఇంచుమించు. అంటే 3000 కానించి తగ్గుతుందా పెరుగుతుందా అండి? బాప్టిజాలు ఎక్కువ తీసుకుంటున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. 3000 అయిపోయింది, 4 అయిపోయింది, ఇకపోతే పురుషుల సంఖ్య 5000 మంది అంటే మరి స్త్రీల పరిస్థితి ఏంటిది? అక్కడ రికార్డ్ చేయబడలేదు, వారెంతమందో తెలియదు. అంటే అత్యధికంగా ఎక్కువ మంది బాప్టిజం తీసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటున్నారు.
అది దేవుని సంకల్పమని గ్రహించారు ప్రియులారా. కనుక సంఘము వృద్ధి నొందుతూ ఉంటుంది. ఓకేనండి. ఇంకా మనం ఆలోచిస్తే అపోస్తల కార్యము 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంటుంది. ఎలాగ విస్తరిస్తూ ఉంటుంది? ఊరికి ఉండటాన్ని బట్టి, బాప్టిజం తీసుకోవడాన్ని బట్టి శిష్యులు అవుతున్నారు క్రీస్తుకి. బాప్తిజంను బట్టి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంటుంది, అంటే డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత ఈ 2వ అధ్యాయం కానుంచి 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎంతమంది బాప్టిజం తీసుకున్నారో ప్రియులారా, నిజంగా గ్రేట్ థింగ్ అండి. కౌంట్లెస్. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఎంత విస్తరించింది? ఎంతవరకు వెళ్ళిపోయింది? లేదు, విస్తరిస్తూనే ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఇంకా మనం ఆలోచిస్తే అపోస్తల కార్యము 9వ అధ్యాయం 31లో సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉంటుంది. క్షేమంగా వృద్ధి నొందుతూ ఉంటుంది సంఘము. ఎలాగా? బాప్టిజం తీసుకోవడాన్ని బట్టి. ప్రియులారా, ఇంకా మనం ఆలోచిస్తే నపుంసకుడు కూడా బాప్టిజం తీసుకుంటాడు కదండి అపోస్తల కార్యంలో. నపుంసకుడు కూడా అదిగో నీళ్ళు, నాకు బాప్టిజం వేయడానికి నీకేమైనా ఆటంకం అని చెప్పేసి ఫిలిప్పుని అంటాడు. తీసుకుంటాడు బాప్టిజం. ప్రాధాన్యత ఉంది. ఇది దేవుని సంకల్పం అని గ్రహించాడు ప్రియులారా. ఇథియోపియా దేశమునకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు. ఓకేనండి. అపోస్తల కార్యం 9:31 సంఘము క్షేమంగా వృద్ధి నొందుతూ ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇంకా పోతే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 28కి వచ్చేసరి కొర్నేలి ఇంటి వారు బాప్టిజం పొందారు. కొర్నేలి ఎవరు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనందరూ తెలుసు కదా, అన్యుడు. అన్యుల రక్షణ అనేది ఈ ఇంటికి అనుచే ప్రారంభించబడ్డది ప్రియులారా. కొర్నేలి ఇంటి వారు బాప్టిజం తీసుకోవడానికి ముందు ఎంతమంది తీసుకున్నారండి బాప్టిజం? అనేక మంది తీసుకున్నారు ప్రియులారా, అనేక మంది. అదే నేను చెప్తున్నానండి, ప్రతి లేఖనాన్ని వివరించి చెప్పడానికి సమయం లేదు కనుక నేను లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. మీకు తెలిసిన విషయాలు చెప్తున్నా నేను. క్రొత్త సంగతులు మీకు చెవులకేం వినిపించలేదండి, పాత విషయాలే. కానీ మీరు గ్రహించాలని, బాప్తిస్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని, ఇతరులకు బోధించాలన్న సదుద్దేశంతో ఈ విషయాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొర్నేలి ఇంటి వారు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28లో వారి బాప్టిజం తీసుకుంటారు. అలాగే మనం ఆలోచిస్తే ప్రియులారా, అపోస్తల కార్యము 16వ అధ్యాయం 4లో ఏమండి, సంఘము అనుదినము లెక్కకి విస్తరిస్తూ ఉంటుంది. సంఘము అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉంటుంది. ఎలాగా? దేనిని బట్టి? బాప్టిజం తీసుకోవటాన్ని బట్టి. ప్రియులారా, వీళ్ళందరూ ఎందుకు బాప్టిజం తీసుకుంటున్నారండి? లోకములో నుంచి బయటపడుతున్నారు. ఆ ఊబిలో నుంచి, ఆ పాపములో నుంచి, పాపములు శుద్ధి చేసుకొని బయటపడుతున్నారు. లోకములో నుంచి ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. బాప్టిజం ద్వారా, బాప్టిజం తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. బాప్టిజం తీసుకుంటేనే పరలోకం మేము వెళ్తాము. బాప్తిసం లేకపోతే లోకములలోనే జీవించి లోకములలోనే మేము చనిపోతే, ఈ పాపపు లోకములను చనిపోతే మాకు పరలోకము దక్కదు అని గ్రహించి ప్రియులారా, వీరందరూ కూడా త్వరపడి బాప్టిజం తీసుకుంటున్నట్లుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అందుకొరకే 16:4లో సంఘము అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే 16వ అధ్యాయం 33లో అపోస్తల కార్యము 16వ అధ్యాయం 33లో చెరసాల నాయకుడి ఇంటి వారు కూడా బాప్టిజం పొందారు. ఎప్పుడు పొందారు? తెలుసు కదా మనందరికీ, రాత్రి వేళలని, ఆ గడియలోని బాప్టిజం పొందారు.
తర్వాత తీసుకోవచ్చు కదా. అమ్మో వద్దు. తెల్లారి చనిపోతే పరిస్థితి ఏంటి? బాప్టిజం లేకుండా మాకు పరలోకం దక్కిద్దా మా ఇంటి వారికి? లేదు. ఈ క్షణమే మేము బాప్టిజం తీసుకోవాలి, ఈ నైటే తీసుకోవాలని చెప్పేసి సరసాల నాయకుడు ఇంటి వారందరూ బాప్టిజం పొందారు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా అండి బాప్టిజం యొక్క గొప్పతనం ఏంటిదో? బాప్తిసం పొందుట దేవుని సంకల్పమా కాదా మీరు అర్థం చేసుకోండి. అది దేవుని సంకల్పం అని చెప్పేసి గ్రహించి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉంటున్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు. అపోస్తుల కార్యంలో ఒక ఆర్డర్లో, ఒక క్రమంగా ఎలాగ మనం తెలుసుకుంటున్నామో మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతుంటున్నాను. ఇంకా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 15, 12 కాంచి మనం చదువుకుంటూ పోతూ ఉంటుంటే అక్కడ లూదియా ఇంటి వారు కూడా బాప్టిజం పొందుతారు. ఒక స్త్రీ లూదియా, ఒక ఆమె వాక్యం విన్న తర్వాత ఆలస్యం చేయకుండా ఆమె ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందుతారు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 1 మనం చదువుకుంటూ పోతే ఎఫెసు వారు బాప్టిజం పొందుతారు. ఎఫెసులో వారు పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరందరూ కూడా యోహాను గారి ద్వారా బాప్టిజం పొందినటువంటి వ్యక్తులు, శిష్యులు, యోహాను శిష్యులు. మారు మనసు విషయమై ప్రియులారా వీరందరూ బాప్టిజం పొందుతారు. అది కరెక్ట్ కాదు. పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందండి అనేటువంటి విషయాలు అందించినప్పుడు తిరిగి ఇమ్మీడియట్లీ వీరు బాప్టిజం పొందుతారు. టోటల్గా మనం బాప్టిజం గురించి మాట్లాడుతున్నాం. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతూ ఉంటుండే ప్రియులారా, ఈ లోకము నుంచి పరలోకం వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లోకములో చేసినటువంటి పాపములతోటే వెళితే పరలోకం దక్కదు అని గ్రహించి వీరి జీవిత యాత్రలో ప్రియులారా వీరు పాపంలో శుద్ధి చేసుకుంటున్నారు. బాప్టిజం ద్వారా శుద్ధి చేసుకొని పరలోకం వెళ్ళాలని వారు ఎలాగ ప్రయాసపడుతున్నారో, బాప్టిజం తీసుకోవడానికి ఎలాగ ముందుకు వస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సమయంలో ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తాను. ఇలాగ అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చూడగలిగితే బాప్టిజము తీసుకున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పనా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదండి. ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉన్నారు. పాపపు బానిసత్వంలో ఉన్నారండి వారు. ఆ దేశంలో బానిస జీవితాన్ని అనుభవించారు. పాపపు లోకం అది. దాదాపు 450 సంవత్సరాలు, కొంచెం ఎక్కువే, ఇంచుమించు. నేను ఎగ్జాక్ట్ దాని మీద నిలబట్టలేదండి. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. సంఖ్యని మీరు తీసుకోవద్దండి. 450 సంవత్సరాలు ఏబో. ఎలాగ బ్రతికారు, ఎలాగ జీవించారు, వాళ్ళ సంగతి అంతా మనకు తెలిసిన సంగతులే కదా. పాపపు బానిసత్వంలో ప్రియర వారు ఉన్నారు, జీవించారు. వారు మోషే నాయకత్వంలో ప్రియులారా ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ఆ బానిస జీవితాన్ని వదిలిపెట్టేసి బయలుదేరి వస్తూ ఉంటున్నారు. ఎర్ర సముద్రములో నుండి, ఎర్ర సముద్రము చీలిపోయినప్పుడు ఎర్ర సముద్రం నుంచి వారు ప్రయాణం చేసి బయటకు వస్తారు కదా, కానానికి వెళ్తూ ఉంటున్నారు. వారు వాగ్దానము చేయబడినటువంటి దేశంలోనికి వెళ్తూ ఉంటున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, కానాను దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. కానాను దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆ గొప్పతనాన్ని గురించి తండ్రి దేవుడు వారికి వివరించి చెప్పడం జరిగింది. అలాంటి దేశంలోనికి వారు రావాలనంటే ఖచ్చితంగా వారు చేసినటువంటి పాపాలు మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి. ఈజిప్టు దేశంలో ఆ పాపపు లోకంలో ఉన్నప్పుడు
వారు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు కదా, కానానుకి వెళ్ళాలంటే వారు పరిశుద్ధులై ఉండాలి. వారి పాపములు మొత్తము శుద్ధి చేసుకోవాలి. బాగా ఆలోచించండి. భూమండలం మీద ఉన్నటువంటి కానాను దేశంలోనికి వెళ్ళటానికి పవిత్రతను కోరాడు దేవుడు. వారి పాపములు మొత్తం పోగొట్టుకోవాలి ప్రయాణం చేస్తున్నప్పుడు అని. వారందరూ కూడా ఎర్ర సముద్రంలో బ్యాప్టిజము తీసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేశాడు. వారి పాపములు మొత్తం క్లీన్ అయిపోవాలి. అప్పుడు వారు కానాన్లోనికి వెళ్ళాలి. దేవుడు అది వారికి ఏర్పాటు చేసిన ప్రణాళిక, మనకు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఇది ఈ లోకం నుంచి మనం పరలోకం వెళ్ళాలి. ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళాలన్నా పాపములను కడిగి వేసుకోవాలి, అంటే బ్యాప్టిజం ద్వారా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానానుకి వెళ్ళాలన్నా, కానాలోకి ప్రవేశించాలన్నా ఖచ్చితంగా పాపాలు కడిగి వేసుకోవాలి, అంటే బ్యాప్టిజం తీసుకోవాలి. ఇది వారి పట్ల దేవుడి యొక్క ప్రణాళిక, ఇది మన పట్ల దేవుడి ప్రణాళిక. సో ఇప్పటి వరకు భూమండలం మీద అపోస్తల కార్యంలో ఎవరెవరు ఎలాగ బ్యాప్టిజం తీసుకున్నారో మనం చూసుకున్నాం. మరి ఇశ్రాయేలీయులు కానాన్లోకి వెళ్ళడానికి కూడా బ్యాప్టిజం తీసుకున్నారా అని మనం ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు గారు ప్రియులారా కొరింథీయులకి పత్రిక రాస్తూ 1 కొరింథీ 10వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. ఏమని తెలియజేసాడో మనం చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 1 నుంచి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మన అంటే ఇశ్రాయేలీయులు. పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఇశ్రాయేలుడే కదండి, మనందరికీ తెలుసు. మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములలోనూ సముద్రములలోనూ బాప్టిజం పొందిరి. అందరూ మోషేను బట్టి మేఘములలోనూ సముద్రంలోనూ బాప్టిజం పొందిరి అని రాయబడ్డదండి. ఒక మనిషి బాప్టిజం పొందాలంటే, పాపములను శుద్ధి చేసుకోవాలంటే బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. ఒక వ్యక్తి బాప్టిజం తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? నీటిలో ముంచబడాలి. నీటిలో ముంచబడాలి. టోటల్గా నీటిలోకి వెళ్ళాలి, నీటిలో ముంచబడాలి. బాప్టిజం యొక్క అర్థం కదా అదే కదండి. ముంచుట, బాప్టిజం అంటే ముంచుట, పాతిపెట్టుట లేక సమాధి చేయుట. లేఖనాలు ఉన్నాయి కదా వీటన్నిటికీ. బాప్టిజం తీసుకునేటువంటి వ్యక్తి యొక్క కాళ్ళ కింద నేల ఉండాలి. బాప్టిజం తీసుకునేటువంటి వ్యక్తి యొక్క కాళ్ళ కింద నేల ఉండాలి, భూమి ఉండాలి, చుట్టూరు వాటర్ ఉండాలి. తన కుడివైపు ఎడమవైపు పైన మొత్తం నీళ్ళు ఉండాలి, కాళ్ళ కింద భూమి ఉండాలి. టోటల్గా నీరు మొత్తం ఆవరించబడి ఉండాలండి. అప్పుడే కప్పిపెట్టినట్టు, పాతిపెట్టినట్టు, సమాధి చేసినట్టు లెక్క. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలండి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి నీటిలో ముంచబడాలి, కనపడొద్దు, చుట్టూరు నీరు ఉండాలి. అప్పుడు ఆ బ్యాప్టిజము కరెక్ట్ అయినటువంటి బ్యాప్టిజం. సిలకరింపు బ్యాప్టిజమే కానీ, జెండాల కింద దూరటమే కానీ, ఇంకా రకరకాల బ్యాప్టిజాలు ఉన్నాయి కదండి, అది కరెక్ట్ కాదు బైబిల్ ప్రకారంగా. టోటల్గా నీటిలో ముంచబడాలి. ముంచబడ్డప్పుడు పైన నీరుండాలి, ముంచబడ్డప్పుడు మన ప్రక్కమటి కూడా టోటల్గా నీరుండాలి, కాళ్ళ కింద భూమి ఉండాలి. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కూడా అదే. వారు ఎలాగ బ్యాప్టిజం తీసుకున్నారట అండి? కానానికి వెళ్ళడానికి, వారి పాపములు కడిగి వేయబడటానికి మేఘములలోనూ
సముద్రములలోనూ బాప్తిసం పొందిరి. అంటే వారు ఎర్ర సముద్రము ప్రియులారా దాడుతున్నప్పుడు ఏం జరిగింది? వారి కుడివైపు నీళ్ళే ఉన్నాయి, వారి ఎడం వైపు నీళ్ళే ఉన్నాయి, వారి కాళ్ళ కింద ఆరిన నేల ఉన్నది, పైన ఏముందటండి? మేఘము. మేఘం అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే మేఘంలో మొత్తం నీళ్ళే ఉంటాయి కదండి. అందుకొరికే దాన్ని ఉపయోగించండి. అంటే వారి చుట్టుప్రక్కల మొత్తం వాటరే ఉందని దాని భావం అండి. కుడివైపు వాటరే, ఎడం వైపు వాటరే, పైన కూడా వాటర్ని అర్థం చేసుకోవాలి. ఇలాగ అర్థం చేసుకుంటేనే ఈ విషయం అర్థమవుతుందండి. ఎట్లా మేఘంలో బాప్టిజం పొందారు, ఎట్లా సముద్రంలో బాప్టిజం పొందారు ఏంటని తల పట్టుకుంటారండి ఒక్కొక్కరు. లేదా మేఘములు అంటే పైన మేఘములు ఉన్నాయి అంటే వాటరు, పక్కమిటి వాటరు, సముద్రం కదండి. కుడివైపు ఎడవైపు మొత్తం వాటరు, చుట్టూరు వాటర్ ఉన్నాయి. వారి కాళ్ళ కింద ఆరిన నేల ఉంది సముద్రంలో, నో ప్రాబ్లం. కనుక వారు బాప్టిజం తీసుకున్నారు. కానానులోకి ప్రవేశించడం కొరకు, వారి పాపంలో శుద్ధి చేసుకోవడం కొరకు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ప్రణాళిక ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఇది ఇటుంటే కొంచెము క్రొత్త కనిపిస్తుంది కదండి. అర్థం చేసుకుంటే, ఓపికతో అర్థం చేసుకుంటే అద్భుతం అండి. కాబట్టి ప్రియులారా మనుషుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోండి. మానవులు తీసుకునేటువంటి బాప్టిజం పట్ల దేవుడికి ఎలాంటి ప్రణాళిక ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. బాప్టిజం తీసుకొని పాపములను కడిగి వేసుకుంటేనే ప్రియులారా ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి కానానికి చేరగలరు. ఆ తర్వాత వారి తర్వాత ఉన్నటువంటి మనుషులందరూ కూడా లోకంలో నుంచి పరలోకం చేరాలంటే బాప్టిజం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది అండి విధానం. అయితే ఈ బాప్టిజం పట్ల మనుషులు తీసుకున్నటువంటి దీని విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఇలాగ ఉంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారండి? లూకా సువార్త 7వ అధ్యాయం 30లో పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. బాప్టిజం పొందటము దేవుని యొక్క సంకల్పము. ప్రతి ఒక్కరూ అటు ఇశ్రాయేలులే కావచ్చు, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్యులే కావచ్చు, మనమంతా కూడా ఒకప్పుడు అన్యులమే కదండి. అన్యులం అంటే దేవుని ఎరగనటువంటి వారు మనము. నిజ దేవుడు అంటే ఎవరో మనకి తెలియదు, లోకంలో బ్రతికాం. కాబట్టి ప్రియులారా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. దేవుని సంకల్పాన్ని ఎవడైతే నిరాకరిస్తాడో, ఇప్పుడు భూమండలం మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి అంటే బాప్టిజం తీసుకోకుండా వాడు నిరాకరిస్తే ప్రియులారా వాడు పరలోకానికి చేరడు, పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం, బాప్టిజానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆలోచించండి. పరలోకం చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలంటే ప్రియులారా తప్పనిసరిగా బాప్టిజం తీసుకోవాల్సినదే. ఇది దేవుని యొక్క సంకల్పము. అదే కదా మన సబ్జెక్టు, బాప్టిజం పొందుట దేవుని సంకల్పమా అంటే ఎస్. దేవుని సంకల్పమును పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు నిరాకరించారు ఆ కాలంలో. ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా మేము జ్ఞానులు అని చెప్పుకుంటూ, చాలామంది గొప్పవారం అని చెప్పుకుంటూ, మాకు అన్ని తెలుసు అని చెప్పుకుంటుంటే ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం తీసుకోవడానికి ముందుకు రావట్లేదండి. అంటే దేవుని సంకల్పాన్ని వారు నిరాకరిస్తున్నారు. వారు నిరాకరిస్తే పరలోకం దక్కిద్దా వారికి? పాతాళ లోకమే. అగ్ని ఆరదు, పురుగు జావదు. కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇప్పటి వరకు మీలో ఎవరైనా బాప్టిజం తీసుకోకపోతే
లోకంలో బ్రతుకుతున్నటువంటి మీరు, లోక సంబంధంగా జీవిస్తున్న మీరు, పాపపు జీవితాన్ని అనుభవిస్తున్న మీరు, ఇప్పటివరకు మీరు బ్యాప్టిజం తీసుకోకపోతే బాప్టిజం తీసుకోవడానికి ముందు సువార్త వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలా, అప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకోకపోతే దయచేసి ఒక సహోదరుడిగా మీకు తెలియజేస్తున్నాను, బ్యాప్టిజం తీసుకోండి. బాప్టిజం తీసుకుంటేనే మీ ప్రయాణం తర్వాత పరలోకం దక్కింది. అక్కడ యుగ యుగాలు మనము జీవిస్తామండి. కాబట్టి మనము జీవించుట కొరకు, అక్కడ బ్రతుకుట కొరకు మన పట్ల, బాప్టిజం పట్ల దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు మనం? పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె బాప్టిజం తీసుకోకుండా నిరాకరిద్దామా? సేవకుల దగ్గర వారు ఎంత బోధించినా కూడా, ఎంత జ్ఞానం అందిస్తున్నా కూడా మనము నిరాకరిస్తే మనమే నిరాకరింపబడతాము, పరలోకం వెళ్ళకుండా. కాబట్టి ప్రేమైన వారులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలని. ఇప్పటివరకు మీరు ఎవరైనా బాప్టిజం తీసుకోకుండా అలాగే ఉంటున్నట్లయితే మీరు బాప్టిజం తీసుకోండి. బాప్తిసానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకొరకే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో బాప్టిజం తీసుకున్నారు ఆత్మ సంబంధంగా. దాన్ని ఆత్మ సంబంధంగా అనొచ్చు, భౌతికంగా కూడా అనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వారు సముద్రంలో నుంచి వెళ్ళిపోయారు. మేఘము క్రింద ఉన్నారు, పైన నీరే ఉన్నాయి, ప్రక్కముడి నీరే ఉన్నాయి. ఆవరించబడ్డారు, కాళ్ళ కింద భూమి ఉన్నది. ఇప్పుడు బాప్టిజం తీసుకునేటప్పుడు ఆర్పరచబడి అదే కదండి. కాబట్టి వారు తీసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మనం చూసాం, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా. నపుంసకుడి గురించి కూడా మనం ఆలోచించాము. అదిగో నీళ్ళు, నాకు బాప్టిజం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం అని చెప్పేసి అన్నాడు, తీసుకున్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి, బాప్టిజానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో. ఇది దేవుని యొక్క సంకల్పం అండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరాకరించొద్దని, దాన్ని అంగీకరించాలని, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను ఒక కోణంలో. సో దీన్ని కూడా మీరు గ్రహించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని, ఇన్నదాని ప్రకారంగా మీరు ప్రవర్తించాలని, దేవుని సంకల్పాన్ని నిరాకరించకుండా దేవుని సంకల్పానికి మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. దేవుడు మనందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకును గాక. అందరికీ వందనములండి.